భారీ వర్షాలకు అతలాకుతలమైన కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు తగ్గినా వరదలు మాత్రం భారీగా నష్టాన్ని మిగిల్చాయి. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే ఏకంగా 130 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపు 32,907 ఎకరాలకు పైగా పంటలు నీట మునిగినట్లు అధికారులు తేల్చారు. ఇక ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ తో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ఆయా గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, దోమకొండలో అయితే పెద్ద ఎత్తున ఇళ్లలోకి వరద నీరు చేరి బురద మిగిలింది. ఎక్కడికక్కడ ఇళ్లలో బురద పేరుకుపోయింది. ఏ ఇల్లు చూసినా, ఏ కాలనీ చూసినా చెత్త కుప్పలే తలపిస్తున్నాయి. అటు వరద తాకిడికి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. బీబీపేట దగ్గర పెద్ద చెరువుకు బుంగపట్టంతో రైతులు గండిని పూడ్చుతున్నారు. ఇక బిక్కనూర్, తలమాట్ల మధ్య రైల్వే ట్రాక్ పనుల్ని పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఈ లైన్ క్లియర్ అయ్యేంత వరకు కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్, నాదెండ్ల మధ్య రైళ్లను నిలిపివేశారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. సుమిత్ర, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు చాలా విలయాన్ని సృష్టించని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గినప్పుడు కూడా వరదలు మిగిల్చినటువంటి నష్టాన్ని మాత్రం చాలా పెద్ద ఎత్తుననే కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి రెండు నియోజకవర్గాల్లో వర్షాలు, వరదలు చాలా బీభత్సాన్ని సృష్టించాయి. చాలా చోట్ల కూడా పంట పొలాలు నీట మునిగిపోయిన పరిస్థితి. దాదాపు 35 ఎకరాల పైగా పంట నష్టం జరిగినట్టుగా అంచనా జరుగుతుంది. ఇంకా కూడా పంట నష్టం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు విద్యుత్ స్తంభాలు కావచ్చు, చాలా ఇళ్ళు డ్యామేజ్ కావచ్చు, చాలా రహదారులు డ్యామేజ్ కావచ్చు, రైల్వే డ్యామేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 100 కోట్ల వరకు 100 కోట్ల పైన ఉంటుందని చెప్పి అధికారులు ఒక అంచనా వేయడం జరిగింది. 130 కోట్ల రూపాయల అంచనాను మాత్రం ప్రాథమిక అంచనా వేశారు. ఇంకా కూడా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో జిఆర్ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ, దోమకొండ, ఈ కాలనీలన్నీ కూడా ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం అయితే అంతా కూడా ఇళ్లన్నీ కూడా బురదమయంగా మారినటువంటి పరిస్థితి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితి. దీంతో ఇళ్లను శుభ్రం చేసుకోవడం అక్కడ ఉన్న వారికి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే వర్షాల కారణంగా వరదలకంగా బోర్లు కూడా పనిచేయని పరిస్థితి. కనీసం ఇల్లు క్లీన్ చేసుకుందామంటే కూడా వాటర్ అందలేని పరిస్థితి. చాలా బురద ఎక్కువగా పేరుకోవడం 2-3 గడుస్తుండడంతో అక్కడంతా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు, విషసర్పాలు ఇవన్నిటి ద్వారా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇక విద్యుత్ స్తంభాలు అన్నీ విరిగిపోవడంతో చాలా చోట్ల కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చాలా కాలనీలే కాదు, పల్లెలు కూడా ఇంకా కూడా అంధకారంలోనే ఉన్నాయి. చాలా విద్యుత్ సరఫరా మాత్రం కొనసాగడం లేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇక రోడ్ల కనెక్టివిటీ మాత్రం ఇప్పటికి కూడా మరమ్మతులు కొనసాగలేదు. రోడ్లన్నీ ఎక్కడికక్కడ తెగిపోయి వరద అంతా కూడా చాలా రోడ్లను కోతకు గురి చేయడం జరిగింది. ఎల్లారెడ్డి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. కామారెడ్డి సంబంధించినటువంటి కాలనీలు కావచ్చు, ప్రధానంగా వెళ్ళేటువంటి లింగంపేట కావచ్చు, కామారెడ్డి, రామాయంపేట, మెదకు, అదేవిధంగా నిజామాబాద్ వెళ్ళేటువంటి రహదారులన్నీ కూడా ప్రధాన రహదారులను కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. NH-44 పైన దాదాపు చాలా చోట్ల కూడా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పాటు చాలా చోట్ల వంతెనలు కూడా కుంగిపోవడంతో అక్కడ వెళ్ళలేని పరిస్థితి. వన్ వే చేస్తూ ట్రాఫిక్ అంతా కూడా మళ్లిస్తున్నారు. దాదాపు 10 నుంచి 10 కిలోమీటర్ల మేర ఆ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు ఇక రైల్వే సంబంధించినటువంటి బికనూరు, అదేవిధంగా తలమర్ల మధ్య రైల్వే కింది నుంచి పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. దాని కారణంగా అక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. నిన్న నుంచి మరమ్మతులు కొనసాగిస్తున్నారు. దాదాపు 4 నుంచి 5 భారీ క్రేన్లతో పాటు ఇక దాదాపు 100 మంది పైగా కార్మికులతో 24 అవర్స్ పనులు నిర్వహిస్తున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు అనేది కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి, అదే నిజామాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా నాందేడ్ వెళ్లే రైళ్లను కూడా ప్రస్తుతం అయితే రద్దు చేయడం జరిగింది. 3 రోజులు గడుస్తున్నప్పటికీ రైళ్ల రాకపోకలు మాత్రం కొనసాగడం లేదు. ఇంకా ఈ రోజు కానీ రేపు కానీ రైళ్ల ట్రాక్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్తున్నప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు బాసర వద్ద కూడా కొంత రైల్వే ట్రాక్ దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే భారీ వరదలు, వర్షాలు మాత్రం కామారెడ్డి జిల్లా వాసులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే కూడా చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి, చాలా కన్నీటి పర్యంతం ఉన్నటువంటి పరిస్థితులే కామారెడ్డి జిల్లాలో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.